బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందుకు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ఓ బెట్టింగ్ యాడ్ను ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసిన విషయంలో ఇవాళ హాజరు కావాలని ప్రకాష్ రాజ్కు 10 రోజుల క్రితం ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈడీ ముందు విచారణకు ప్రకాష్ రాజ్ హాజరైనట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందుకు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందుకు ప్రకాష్ రాజ్ హాజరైనట్లు వార్తలు వస్తూ ఉంది. దీని గురించి మరింత సమాచారం ఏంటి? అంటే బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారనే చెప్పుకోవాలి. మనము రీసెంట్ గా చూస్తూనే ఉన్నాము. అంటే ఒక పక్క డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సిటీ ప్రముఖులు కావచ్చు, ఎవరైతే ఈ యాప్స్ ని ప్రమోట్ చేశారో ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ పైన వేటు పడిందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ అండ్ రానా దగ్గుపాటి అలాగే మంచు లక్ష్మి పైన ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ లో కేసు నమోదు అవ్వడం, అందులో ముఖ్యంగా రానా పైన, అటు విజయ్ దేవరకొండ పైన, ఇటు ప్రకాష్ రాజ్ పైన, అలాగే మంచు లక్ష్మి పైన ఈ కేసులు నమోదయ్యాయి. అయితే 10 రోజుల క్రితమే ప్రకాష్ రాజ్ కి ఒక నోటీసులు అయితే ఇచ్చారు. బుధవారం రోజు వచ్చి ఈడీ ముందరు హాజరు కావాలి అని చెప్పేసి. అదే విధంగా ఈ రోజు ప్రకాష్ రాజ్ తన అడ్వకేట్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి హాజరయ్యారు. మొట్టమొదటిసారి ఆయన హాజరయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కేసు నమోదైనప్పటి నుంచి ఆయన సరైన సమాధానం ఇవ్వకపోగా ఇంతవరకు ఆయన పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇటు ఈడీ ముందరికి కావచ్చు, ఇంతవరకు హాజరు కాలేదు. ఈ రోజు హాజరయ్యారు. అలాగే ఇప్పుడు ఆయన ఆల్రెడీ మనకు ఒక వీడియో కూడా విడుదల చేశారు ఇంతకు ముందు కూడా. ఏంటంటే ఆయన 2016 లో జంగిల్ యాప్ కి సంబంధించి ఆయన బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. అయితే దానికి సంబంధించి కొన్ని రోజుల తర్వాత నేనే రియలైజ్ అయ్యాను. తర్వాత 2017 లో దాన్ని రెన్యువల్ చేద్దాం, మళ్ళీ ఈ యాడ్ ని ప్రమోట్ చేద్దాం అని చెప్పేసి అన్నప్పటికీ నేను ఒప్పుకోలేదు. తర్వాత 2021 లో కూడా ఇదే యాప్ మళ్ళీ వేరే కంపెనీ తీసుకొని మళ్ళీ ఇదే యాడ్ ని ప్రమోట్ చేస్తే నేను వాళ్ళ పైన కేసులు వేశాను, అలాగే వాళ్ళకు మెయిల్ పెట్టాను అండ్ కాపీరైట్ కూడా వేశాను అని చెప్పేసి కూడా ఆయన ఒక వీడియో ద్వారా మనకు స్పష్టం చేశారు. అది కూడా నేను ప్రజల మీద బాధ్యతతో ఆల్రెడీ నేను చెప్పాను అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఈడీకి వచ్చారు. ఈడీలో కూడా ఆయన అంటే ఇప్పుడు ప్రస్తుతం మనీ లాండరింగ్ జరిగిందన్న నెపంతో ఇప్పుడు ఈ కేసు ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడమే కాకుండా ఈ డబ్బునైతే వాళ్ళకి ఏదైతే రెవెన్యూ రావాలో ఆ రెవెన్యూ మనీ లాండరింగ్ ద్వారా తీసుకున్నారు అని చెప్పేసి, అంటే మనీ హవాలా అయ్యింది అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న నేపం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి జూలై 21న నోటీసులు జారీ చేసింది, అది మనకు తెలిసిన విషయమే. అయితే ఇందులో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో పాటు ప్రకాష్ రాజ్ కూడా నోటీసులు అందాయి. సో బుధవారం రోజు వచ్చి ఆయన ఎందుకు చేశారు, మరి ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి డబ్బు ఎలా తీసుకున్నారు, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో వాళ్ళ నుంచి వీళ్ళు అంటే ఈడీ అధికారులు ఈ కేసును తీసుకున్నట్టయితే తెలుస్తోంది. మరి చూడాలి రహీం, అంటే నెక్స్ట్ ఎలాంటి ఆయన అప్డేట్స్ ఇస్తారు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈడీలో ఆల్రెడీ విచారణ జరుగుతుంది. మరి ఆయన చెప్పిన మాటల్ని బట్టే అంటే మరి ఆయనకు హవాలా ద్వారా మనీ అందిందా లేకపోతే డైరెక్ట్ గానే తీసుకున్నారా అని చెప్పేసి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దాన్ని షూట్ చేయడమే కాక ఈయనే సొంతగా ప్రమోట్ చేశారు అని చెప్పేసి కేసు నమోదైంది. సో మొత్తానికి 29 మంది పైన ఈ కేసు నమోదైంది. కాబట్టి మరి ఎంతమంది పైన ఇలాంటి కేసులు నమోదైనప్పటికీ మరి ఎంతమంది కేసులు పడతాయి, ఎలాంటి ఫైన్ పడుతుంది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. కానీ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదయ్యింది అని అయితే చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈడీలో ఇప్పుడు విచారణ జరుగుతోంది ప్రకాష్ రాజ్ది. రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.